వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీ బిఎంఐ అంటే మీరు ఉండవలసిన హైట్కి వెయిట్కి వ్యత్యాసం ఎక్కువగా ఉందా? అంటే అధిక బరువు ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తుంటారు. అది 100కి 100% నిజమే. కానీ మీ పేగుల ఆరోగ్యం కూడా అనారోగ్య పాలవుతూ ఉంటాయి, పేగులు కుళ్ళిపోయే అవకాశం కూడా వస్తుంది అని చెప్పేసి డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఈ పేగులు ఎందుకు అనారోగ్య పాలవుతాయి ఇలాంటి వారిలో? సో దీని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. హాయ్ సార్. నమస్తే సార్, పేగులు కుళ్ళిపోవడం అనేది మనం ఒక వీడియో చేసాం, కానీ ముఖ్యంగా ఇది అధిక బరువు ఉన్న వాళ్ళలోనే ఎక్కువ చూస్తూ ఉంటాం అని చెప్పేసి మీరు ఆఫ్ ది రికార్డ్ అన్నారు. సో ఎందుకు సార్ అది? ఇప్పుడు ఒబేసిటీ అనేది ఏదైతే ఉందో, ఒబేసిటీని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ రెండు డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ నన్ను చూసుకున్నాను అనుకో, నేను ఓవర్ వెయిట్, ఎందుకంటే ఇప్పుడు నేను ఒబేస్ కాదు, నేను ఓవర్ వెయిట్. సో ఇక్కడ బిఎంఐ చూసుకుంటే కనుక 18 to 23, 24 వరకు నార్మల్ ఉంటుంది. అప్ టు 29 వరకు చూసుకుంటే కనుక ఓవర్ వెయిట్ అంటాం. అబౌవ్ 30 ఏదైతే ఉందో దాన్ని మనం ఒబేసిటీగా కన్సిడర్ చేస్తాం. ఒబేసిటీ వలన హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, లేకపోతే హెర్నియాస్ రావచ్చు, లేకపోతే కాన్స్టిపేషన్ రావచ్చు, లేకపోతే అధిక బరువు ఉండడం వల్ల వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే కనుక ఈవెన్ జిఆర్డి అంటే నోట్లకు రిగర్జిటేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఈ ఒబేసిటీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తము గడ్డగట్టే కెపాసిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, సో దానివల్ల థ్రాంబస్ అనేది ఫామ్ అయిపోయి ఓసారి పేగులు కులిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విజరల్ ఫ్యాట్ అంటాం. అంటే మనకు రెండు రకాల ఫ్యాట్లు ఉంటాయి. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే కడుపు లోపల ఉండే ఫ్యాట్. ఈ కడుపు లోపల ఉండే ఫ్యాట్ పెరిగే కొద్ది కల్లా టమ్మీ పెరుగుతుంది. ఈ టమ్మీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. మజిల్స్ వీక్ అయిపోయే వారికి డిఫెక్ట్స్ ఫామ్ అయిపోతుంటాయి. అట్లా వాళ్ళకి ఏమవుతుంది, బొడ్డు దగ్గర కానీ లేకుంటే గజలల్లో కానీ మెల్లగా ప్రెషర్ పెరిగిపోవడం వల్ల హెర్నియాలు వస్తూ ఉంటాయి. ఇట్లా లావు ఉన్న వాళ్ళకి ఈవెన్ హెర్నియా సర్జరీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అంత మంచిగా హీలింగ్ పవర్ ఉండదు, అంత తొందరగా హీల్ అవ్వదు. మళ్ళీ ఆ ఒబేసిటీ ఉండడం వల్ల మనం వేసిన మెష్ కానీ ఇవన్నీ కానీ మళ్ళీ ప్రెషర్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అబోవ్ 30 బిఎంఐ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నేను యూజువల్గా చాలామందికి చెప్తుంటాను, బేరియాట్రిక్ సర్జరీ అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు. మనము ఇంతకుముందు నేను ఒబేసిటీ చూస్తే 10లో ఒకరు కూడా కనిపించేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు 10లో నలుగురు చూసినా ఒబేసిటీ, ఓవర్ వెయిట్ తోటి బాధపడుతున్నారు. ఈ ఒబేసిటీ ఉండడం వల్ల మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్స్ కాదు, హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ డయాబెటీస్, షుగర్ కానీ ఇవి ఎర్లీగా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రెండింటిని మీరు మైండ్లో పెట్టుకొని ఒకవేళ మీరు 30 అబోవ్ కనుక ఉంటే విత్ కోమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్ కానీ బీపీ కానీ లేకుంటే థైరాయిడ్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక 100% సేఫెస్ట్ ప్రొసీజర్స్ వచ్చినాయి బేరియాట్రిక్ సర్జరీస్. ఈవెన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం కూడా బేరియాట్రిక్ సర్జరీస్ చేస్తున్నాము. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదో మీరు సన్నగా కనపడి ఏదో ఫ్యాషన్గా బట్టలు వేసుకోవడానికి కాదు. ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనివల్ల కార్డియాక్ రిస్క్ తగ్గుతుంది, అండ్ హెర్నియాస్ రిస్క్ తగ్గుతుంది, అండ్ డయాబెటీస్ అనేది మనకు న్యూట్రల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. టాబ్లెట్ కూడా వాడే అవకాశాలు తగ్గుతాయి. ఓకే, అంటే మన పేగులు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి సార్? మామూలుగా పేగులకి హెల్తీ డైట్ తీసుకోవడం అండ్ కర్డ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కర్డ్లో ఉండే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అన్నట్టు. అది మనం కర్డ్ రోజు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం గట్లో ఉండే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది కాబట్టి అది అబ్జార్ప్షన్కి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. గట్ హెల్త్ మన లోపల గట్ లోపల ఉండే బ్యాక్టీరియాని బట్టి డిసైడ్ అవుతుంది. మనం ఏం తీసుకున్న ఫుడ్ అయినా కానీ మనకు మలద్వారం ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఉండే గట్ బ్యాక్టీరియా కనుక హెల్తీ బ్యాక్టీరియా ఉంది అంటే కనుక గ్యాస్ ఫార్మేషన్ ఉండదు, లూజ్ మోషన్స్ అనేవి ఉండవు, ప్రాపర్ మోషన్ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఎటువంటి కడుపు నొప్పులు కానీ గ్యాస్ ఫార్మేషన్ కానీ ఇట్లాంటివి ఉండవాలి. ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనకి ఈ ఒకవేళ ఈ హెర్నియా వచ్చినా కూడా వాళ్ళు తెలుసుకోవడం కష్టం కదా, మరి ఎట్లాంటి సింటమ్స్ కనపడతా ఉంటాయి వాళ్ళకి? ఎందుకంటే నార్మల్గా సన్నగా ఉన్న వాళ్ళలో ఆ పేగు బయటకు వచ్చినట్లుగా ఇట్లా అనుకుంటే మళ్ళీ తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు. మరి వీళ్ళకి ఎట్లా ఉంటుంది సార్? ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బొడ్డు దగ్గర ఉన్నది కానీ ఇట్లాంటివి హెర్నియాస్ అంత ఈజీగా కనపడవు, వాళ్ళు ఫీల్ కూడా అవ్వరు. బట్ వాళ్ళకి ఫస్ట్ ఒక సిమ్టమ్ ఉంటుంది ఏంటంటే ఒక రకమైన డ్రాగింగ్ సెన్సేషను, కడుపు నొప్పి, మంట, ఈ ఏరియాలో ఎక్కడో పట్టేసినట్టు అనిపించడము, పడుకుంటే రిలీఫ్ అనిపించడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే కనుక ఏదైనా చిన్న చిన్న హెర్నియాస్ ఉంటే కనుక ఒక్కొక్కసారి ఆ డిఫెక్ట్లో పేగు మీద ఉండే కండ అంటాం, ఒమెంటం అంటాం, అది ట్రాప్ అవుతుంటుంది. ట్రాప్ అవ్వడం వల్ల దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడల్లా విపరీతమైన నొప్పి అవుతుంటుంది. అది వాళ్ళు కొంచెం కడుపులో మసాజ్ చేయించుకోవడాలు లేకుంటే పడుకున్నప్పుడు కానీ ఇట్లాంటివప్పుడు అది రిలీఫ్ అయిపోతుంటుంది. అట్లాంటి వాళ్ళకి హెర్నియాలు గుర్తుపట్టడం చాలా కష్టం. అదే బల్జ్ ఎక్కువైపోయి డిఫెక్ట్ ఎక్కువైన తర్వాత అయితే ఈజీగా గుర్తుపట్టడానికి వస్తుంది. కాబట్టి ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా కడుపులో నొప్పి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి.
ఎందుకంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి హెర్నియాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఎస్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే హెర్నియాకి సంబంధించి అద్భుతమైన టెక్నాలజీతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అయితే 100% సక్సెస్ రేట్తో ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారికి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.